ఆ గది విశాలంగా ఉంది. అందంగా ఉంది. హాయిగా ఉంది. అక్కడ చక్కని కాంతి, చల్లని గాలి ఉన్నాయి. గది మధ్యలో డబుల్ కాట్, ఫోమ్ బెడ్ మీద బొంబాయి డైనింగ్ దుప్పటి, మంచానికి అటాచ్డ్‌గా ఉన్న ప్లాంక్ మీద టేబుల్ లైటు, దాని కింద ఇంగ్లీషు నవల అట్ట మీద అందమైన ఆంగ్ల అమ్మాయి బొమ్మ. దూరంగా ఓ మూల చిన్న స్టూల్ మీద నీలం రంగు టెలిఫోన్. ఆ మంచం మీద మెడ వరకు షాలు కప్పుకుని కళ్ళు మూసుకుని సన్నగా మూలుగుతూ పడుకున్నాడు నిరంజన్. మధ్య మధ్య కళ్ళు తెరిచి చూస్తూ మూలుగులు ఆపేస్తున్నాడు. సాయంత్రం 5 అవుతుంది. కాలేజీ నుంచి రిక్షాలు బయలుదేరాయి. రాధ, నీరజలు ఎక్కిన రిక్షా కూడా బయలుదేరింది. చూడు నీరజ, బహుశా నేను మధ్యలో దిగవలసి ఉంటుంది. నువ్వు వెళ్ళిపోవాలా అయితే? ఏం? అంది రాధ. నీ ఇష్టం అనేసింది నీరజ నిర్లిప్తంగా. రిక్షా ఆ జంక్షన్ దాటి వస్తుంటే స్పోర్ట్స్ సైకిల్ మీద అతను సూటిగా రాధ కళ్ళలోకి చూశాడు. రాధకి అర్థమైపోయింది. రిక్షా ఆపు, నాకు పనుంది, దిగిపోతాను. రిక్షా ఆగింది. ఆమె దిగింది. ఒక్కసారి అటు ఇటు చూసింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని పరిశీలిస్తున్నట్లు రిక్షా ముందుకు వెళ్ళిపోయింది. అతను చిన్న సైగ చేసి కదిలాడు. రాధ అతను వెళ్ళిన వైపే నడవసాగింది. తెలిసి తెలియని వయసులో ఉన్న రాధకి తెలీదు తాను ప్రమాదంలోకి నడుస్తుందని. ఆ వయస్సు అంతే, భ్రమలుండే వయస్సు, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అనిపించే వయస్సు. అలా నడిచి ఆ గదిలో కడుగు పెట్టింది అతని వెనుక నిరంజన్. నిరంజన్ మూలుగుతూ పడుకున్నాడు మంచం మీద. రాధ ఆ గదిని చూసి మెచ్చుకుంటోంది. ఎంత నీటిగా ఉంది, ఎంత చక్కని అభిరుచి. కలర్ టీవీ, ఫ్రిడ్జు, ఫోను, డిస్టెంపర్ చేయబడిన గోడలు. ఎవరొచ్చారో చూడు నిరంజన్. నిరంజన్ కళ్ళు తెరిచాడు. రాధ. రాధ త్రుళ్ళిపడింది. అటు చూసింది. అరే, నిరంజన్కి ఏమైంది? చటుక్కున అతని మంచం దగ్గరగా వెళ్ళింది. నిరంజన్. వచ్చావా రాధా? ఏది ఒక్కసారి నిన్ను తనివి తీరా చూసుకొని. ఓహ్, నిన్ను చూస్తుంటే నా జ్వరం సగం తగ్గిపోయింది. మీకు జ్వరమా నిరంజన్? మరే. మందులు వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను. కానీ పనిచేసే మందు ఇప్పుడే దొరికింది. ప్లీజ్ రాధా, ఇలా నా దగ్గర కూర్చోవు ఒకసారి. ఆమె అతనికి దగ్గరగా మంచం మీద కూర్చుంది. రాధా, ప్లీజ్, నేనొకటి అర్థిస్తాను, కాదనరు కదా? దీనంగా అడిగాడు. ఏంటి? ఒక్కసారి మీ చెయ్యి ఇవ్వండి. ఇచ్చింది. అతను ఆ చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నిమిరాడు. ఆ స్పర్శ రాధలో విచిత్రమైన మార్పుని కలగజేసింది. శరీరంలో చిన్న వణుకు, ఏంటో మధురమైన చలనం నరాల్లో. అతను ఆ చేతిని తన నుదుటి మీద ఉంచుకున్నాడు. ఆమె కాదనలేదు. ఆమెనొక విధమైన వివసత్వం ఆవరిస్తోంది. అతను ఆ చేతిని మెల్లగా తన గుండెల మీదకి చేర్చుకున్నాడు. రోమాంచితమైన అతని వక్షస్థలం. ఆ స్పర్శలో ఆమెకి గగురుపాటు కలిగింది. కొన్ని క్షణాలు తర్వాత అతను తన 2 చేతులతోనూ ఆమె 2 చేతులను నిమరసాగాడు సున్నితంగా. పరవశంలో ఆమెకు కళ్ళు మూతలు పడిపోతున్నట్లు అనిపించింది. ఎప్పుడైనా సిటీ బస్ ఎక్కినప్పుడో, సినిమా హాలు గేట్లోంచి బయటపడేటప్పుడో మగవాళ్ళు ఆమెను రాసుకుని పూసుకుని పోకపోలేదు. అప్పుడు కొంత విచిత్రంగా అనిపించకపోలేదు. కానీ ఇంత సుఖంగానూ లేదు. ఇలా ఇంద్రజాలానికి లోనవుతున్నట్టు లేదు. ఎప్పటికీ ఈ హాయి ఇలాగే ఉండిపోతే అనిపిస్తుందామెకి. థ్యాంక్ యూ రాధా అన్నాడు నిరంజన్ ఆమె చేతులు వదిలేస్తూ. అర్థం కానట్లు చూసింది అతని వైపు. ఇక నా జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. సరైన మందు పడింది. నా ప్రాణంలో ప్రాణమైన మిమ్మల్ని తనివి తీరా చూసుకున్నాను. రేపు మీరొచ్చేసరికి ఎంత ఆరోగ్యంగా, హాయిగా, మామూలుగా, ఆనందంగా ఉంటానో మీరే చూస్తారుగా. అదే నా కోరిక కూడాను. మీరు త్వరగా కోలుకోవాలి. అన్నట్లు రేపు మీరు రారేమో, ఆదివారం కదా, కాలేజీ ఉండదు. పర్వాలేదు. నిజంగా వస్తారా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. రాధ నవ్వేసింది. మనలో మనకి రుణాలేంటి? మళ్ళీ థ్యాంక్స్. చీకటి పడబోతోంది. ఇంటికి వెళ్ళండి. లేకపోతే మీ అమ్మగారు, నాన్నగారు కంగారు పడతారు. మా వాడు మిమ్మల్ని రిక్షా ఎక్కిస్తాడు. రేపు మీకోసం ఎదురు చూస్తుంటాను. మరిచిపోకుండా వస్తారు కదూ? "ఉమ్." ఆమె రిక్షాలో ఇల్లు చేరింది. ఎంత ఆలస్యమైంది ఇవాళ? కాలేజీలో మీటింగ్ అయిందమ్మా అనేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె మెదడులో ఇంకా నిరంజన్ రూము, అక్కడ తను తిన్న అతి రుచికరమైన బిస్కెట్సు, అత్యంత ఆహ్లాదకరమైన ఇన్స్టంట్ టీ అవే మెదులుతున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా అతని చేతుల స్పర్శ. అతని అరచేతుల్లో ఏముందో ఇంద్రజాలమా? ఆమెకా స్పర్శ జ్ఞాపకం వచ్చేసరికి మళ్ళీ తనువు పులకరించిపోయింది. నోట్లోకి టీ అద్భుత రుచి వచ్చేసింది.
ఇవన్నీ ఒకెత్తు. ఇలా ఎవరికీ తెలియకుండా నిరంజన్ రూముకు వెళ్లి రావడంలోని థ్రిల్ ఒకెత్తు. తన జీవితంలో ఇంతవరకు ఇలాంటి సరదాలే అరుదు. ఒకసారి 2 నెలలో 3 నెలలో అవుతుందేమో, సాయంత్రం తన ఇంటివైపు కాలేజీలో చదువుకునే అబ్బాయిలొస్తే ఆ అబ్బాయిల్ని లోపలికి పిలవడానికి ధైర్యం చాలలేదు. అమ్మ పూర్వకాలపుది కదా. ఆ అబ్బాయిలొచ్చేసరికి కొంపలు మునిగిపోయినట్లు గోల చేస్తుంది. నీతి పాఠాలు లంకించుకుంటుంది. ఆ బోరు భరించలేక ఆ అబ్బాయిల ముందే అవమానాల పాలు అవ్వాల్సొస్తుందేమోనని రోడ్డు మీదే వాళ్ళతో మాట్లాడసాగింది. కబుర్లలో పడితే టైము గడవడమే తెలియలేదు. చీకటి పడిపోయిందని కూడా గమనించకుండా జాలీగా కబుర్లు చెప్పేసుకుంటూ అన్నీ మరిచిపోతారు తాము. అప్పుడు రాధా త్రుళ్ళిపడింది తను. అదే నాన్నగారి గొంతు. వస్తున్నా అని ఆ అబ్బాయిలకి గుడ్ నైట్ చెప్పేసి భయం భయంగానే లోపలికొచ్చింది. ఎవరు రాధా వాళ్ళు? అడిగారు నాన్న. నా క్లాస్మేట్స్ నాన్నగారు. అయితే వీధిలో నిలబెట్టి మాట్లాడతావేం? ఇంట్లోకి తెస్తే అమ్మ తిడుతుందని నోరు జారింది. బాగుందమ్మా, చాలా బాగుంది. వెనకటికి ఎవరో ఒక ఆవిడ ఇంట్లో బావున్నాడని సిగ్గుతో సంతకెళ్ళి చీర మార్చుకుందట. నువ్వు రోడ్డు మీద అలా అబ్బాయిలతో మాట్లాడితే నలుగురు ఏమనుకుంటారు? ఏమనుకునేందుకు నేనేమీ తప్పు పని చేయలేదుగా. చూడమ్మా, ఈ వయసులో నువ్వు అంతకంటే ఆలోచించలేకపోవడం సహజమే. కానీ ఒకటి తెలుసుకో, ఈ రోజుల్లో తప్పు చేయకుండా ఉన్నంత మాత్రాన చాలదు, తప్పు చేయనట్లు కనబడాలి కూడా. తనకి ఏడుపు వస్తోంది. క్లాస్మేట్స్తో 4 మాటలు మాట్లాడినందుకు తప్పు వరకు వెళ్ళిపోయారు నాన్నగారు. మగవాళ్ళన్న మాటే కాని అన్నగారు అమ్మ దొందికి దొందే. ఒట్టి వెనకబడిన జాతి. ఆడపిల్లలకి కొంచెమైనా స్వేచ్ఛివ్వక పరదాలలో పెంచాలనుకునే రకం. కాలం ఎంత మారుతున్నా వీళ్ళు మారరు. అంతలోనే ఆమెకొక వాక్యం ఎప్పుడో ఎక్కడో విన్నది జ్ఞాపకం వచ్చింది. స్వేచ్ఛ ఒకరిచ్చేది కాదు, ఎవరికి వారు తీసుకునేది. మనసులోనే అనుకుంది, నా స్వేచ్ఛ నేనే తీసుకుంటాను, అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు. అదిగో ఆ వేళ క్లాస్మేట్స్తో రోడ్డు మీద సరదాగా కబుర్లు చెబుతుంటే ఎంత సరదాగా అనిపించిందో, ఇవాళ నిరంజన్ రూముకి వెళ్ళొస్తే అంత థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. రేపు కూడా తను నిరంజన్ రూముకి వెళ్ళి తీరుతుంది. ఈ నరకం నుంచి బయటపడి ఆ స్వర్గంలో కొంతసేపైనా హాయిగా గడపగలిగితే తప్ప ఊపిరి ఆడదు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తను ఎందుకు వదులుకుంటుంది? రాధా, వస్తున్నా. విసుగు కనపడనీయకుండా లేచి వెళ్ళింది. అందుకు కారణం లేకపోలేదు. ఊళ్ళోకి మంచి సినిమా వచ్చి వారం రోజులైంది. కాలేజీలో అందరూ చూసేశారు కాబోలు. ఎవరి నోట విన్నా ఆ సినిమా గురించి మాటలే. ప్రతి వాళ్ళు ఆ సినిమాని పొగడ్డమే. దాంతో తనకి ఆ సినిమా చూడాలనిపించింది. చూడకపోతే నలుగురిలోనూ అవమానపడాల్సి వస్తుందేమో అని భయమేసింది. ఇప్పుడు అమ్మని మెల్లగా కాకాపట్టి సినిమాకి డబ్బులు, పర్మిషను సంపాదించాలి. ఏంటమ్మా, ఏమైనా పనుందా? ఆ అమ్మాయి మాటలకి మురిసిపోయింది సావిత్రి. ఆవిడ పిలిచింది ఏదో పని చెప్పాలనే, కాని ఎన్నడూ లేంది రాధ అలా ఏమన్నా పనుందా అని అడిగేసరికి సంతోషం పట్టలేక ఆ ఆనందాతిరేకంలో అసలు సంగతి మరిచిపోయింది. తన అమ్మాయి అంత బుద్ధిమంతురాలైపోయింది అని మురిసిపోయింది. తల్లి చెప్పకుండానే ఆవిడ చేతిలోని పనందుకుంది రాధ. అక్కర్లేదులే తల్లి, చదువుకుని చదువుకుని అలసిపోతావు. ఇంకా ఈ పనులు చేసుకోవడానికి ఓపిక ఎక్కడుంటుంది? వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఈ పనులకేముంది, నేను చేసుకోగలను. అమ్మా. ఏంటమ్మా? మరే చెప్పు తల్లి, నా దగ్గర మొహమాటం ఏంటే నీకు? వాత్సల్యపూరితంగా మందలించింది సావిత్రి. అది కాదమ్మా, అందరూ ఆ సినిమా చూసి చాలా బాగుంది అంటున్నారమ్మా. నువ్వు కూడా తప్పకుండా చూడాలి. నాకెందుకే సినిమాలు? అలా కాదమ్మా, చాలా బాగుందట, ఎంతో బాగుందట. నువ్వు నేను వెళదామమ్మా. ఆ సినిమా చూడకపోతే తప్పు పడుతున్నారమ్మా కాలేజీలో. మా అమ్మాయిలందరూ చూసేశారు, నేనే మిగిలిపోయానమ్మా. నేనొక్కరితోనే చూడకుండా ఉండిపోయానమ్మా. రాధ కళ్ళలోకి నీళ్ళొచ్చేశాయి. ఆ కన్నీళ్లకు మాతృహృదయం కరిగిపోయింది. రాధని దగ్గరగా తీసుకుని ఒక చేత్తో కన్నీళ్లు తుడుస్తూ, ఈ మాత్రం దానికి కన్నీళ్లు పెట్టుకోవాలా? తప్పమ్మా. నిండింట ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోకూడదు. తప్పకుండా సినిమాకి వెళుదువు గాని. రేపు నేను డబ్బులిస్తానుగా అభయం ఇచ్చింది. ఆ మాట కూడా సంతృప్తి చెందలేదు రాధ. డబ్బులిచ్చినా తను ఒక్కరితి సినిమాకి వెళ్ళలేదు. తన ఫ్రెండ్స్ అందరూ చూసేశారు కనుక ఎవరూ తనకి తోడు రారు. ఒక్కరితి వెళితే మొదటి బాధ, క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలి. క్యూలో నిలబడ్డమంటే తనకి అసహ్యం. పోనీ ఎవరి చేతనైనా టికెట్ తెప్పించుకున్నా సినిమా హాల్లో ఎక్కువ మంది రౌడీలు, జులాయి వెధవలు. వాళ్ళు తన కాలేజీ వాళ్ళల్లా పాటలు పాడడం, అభినందించడం లాంటి ఆహ్లాదకరమైన అల్లరి చేయరు.
సరదా పుట్టించేలా జోక్స్ వేయరు. చాలా మొరటుగా ప్రవర్తిస్తారు. నీచమైన మాటలంటారు. కాళ్ళు తొక్కుతారు తమ మొరటైన బూట్లతో. కొందరు వెధవలైతే పిన్సు పెట్టి నడ్డి మీద గుచ్చడం, చేతులు పట్టుకోవడం మొదలైన నీచపు వెధవ పనులు కూడా చేస్తారు రాక్షసుల్లా. సినిమా చూడనివ్వకుండా చెవిలో ఒకటే రొద పెడతారు. ఒకసారి ఓ అమ్మాయి బయట కోసేశారట ఇలాంటి రౌడీలే సినిమా హాల్లో. మరోసారి గేటు దగ్గర ఓ అమ్మాయిని హఠాత్తుగా కౌగిలించుకుని బుగ్గ రక్తాలు కారేలా కొరికేసి పారిపోయాడట మరో రౌడీ వెధవ. సంస్కారం తెలియని వెధవలు, సరదా సభ్యత ఎరుగని బ్రూట్స్. ఒంటరిగా సినిమాకి వెళ్లే అమ్మాయికి భద్రత బొత్తిగా లేదు. సినిమా హాళ్ల దగ్గర కూడా పోలీసుల నుంచితే మంచిదేమో ప్రతి షోకి. పెద్దవాళ్లతో అయినా వెళ్ళాలి, లేదా గ్రూపుగా అయినా వెళ్ళాలి. అంతేకాని తను ఒంటరిగా మాత్రం సినిమాకి వెళ్ళలేదు. రాధకి ఐడియా వచ్చింది. నువ్వు రావాలమ్మా, ఎంతో ప్రేమగా అంది. బంగారు తల్లి, ఎంత ప్రేమే నేనంటే నీకు. నీకోసమైనా వస్తాను సినిమాకి. ఇద్దరము కలిసే వెళదాం, సరేనా? మా అమ్మ దేవత. వెళ్ళి మొహం కడుకురా. రాధ బాత్రూం వైపు నడవసాగింది. అమ్మయ్యా, ఎలాగైతేనేం జయించింది. రేపు ఆ సినిమా చూసేయచ్చు. తన అభిమాన హీరో చిత్రం. చాలా చక్కగా నటించాడట. తన అభిమాన హీరో సినిమాలు ఇప్పటికీ రిలీజ్ అయినవన్నీ చూసేసింది. తనే అతని సినిమా చూడకపోతే ఎంత తప్పు, ఎంత అవమానం. మొహం కడుక్కుని వెళ్లేసరికి వేడివేడిగా అన్నం పెట్టింది అమ్మ. నాన్నగారు రాలేదుగా? ఆశ్చర్యంగా చూసింది రాధ. ఆ ఇంట్లో ముందు యజమాని భోంచేస్తాడు, తర్వాతే ఆడవాళ్లు. తండ్రంటే ఎంత భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలు ఉన్నా రాధ మనసులో తండ్రి తాలూకా ఈ పురుషాహంకారాన్ని ద్వేషించకుండా ఉండలేకపోయేది. ఆమెకి తెలియందేంటంటే ఆ ఇంట్లో ఈ పద్ధతి ప్రవేశపెట్టింది, అమలు జరుపుతోంది సావిత్రిని. చలమయ్య గారికి ఇలాంటివి నచ్చవని. భోజనం. వేడివేడిగా భోజనం చేసేసరికి రాధకి కళ్ళ మీదకు నిద్ర కమ్ముకు రాసాగింది. చదువుకుందామనుకున్న నవల ఒక్క పేజీ అయినా చదవకుండానే ఆమె మంచానికి అడ్డం పడిపోయింది. అంతే, 5 నిమిషాల్లో ఆమె పూర్తిగా నిద్రలోకి జారిపోయింది. నిద్రలో ఆమెకొక కల. ఆ కల ఆమెలో అంతఃచేతనంలోని భావాలకి, ఊహలకి, కలలకి, కోరికలకి సమగ్ర స్వరూపమేమో. చక్కని భవనంలో విశాలమైన గది. ఆ గదిలో ఒక మూల కలర్ టీవీ, వీసీఆర్లు, ఒకవైపు ఫ్రిడ్జు. గోడలు మెరిసిపోతున్నాయి ట్యూబ్లైటు కాంతి పడ్డంతో. ఒక గోడవైపు పెద్ద కిటికీ దగ్గర డబుల్ కాటు, దాని మీద ఫోమ్ బెడ్ మీద పువ్వుల దుప్పటి. ఒక గోడవైపు గాద్రేజ్ వారి స్టోర్ వెల్లు, బెడ్ పక్కగా బుక్ ర్యాకు, దాని నిండా తెలుగు నవలలు. అవన్నీ అందమైన అట్టలు కలవి, అత్యాధునిక రచయితలు మాత్రమే రాసినవి. గోడ మీద పెద్ద సైజు కలర్ పిక్చర్లు. మంచానికి కొంచెం దూరంలో సోఫాలు, గ్లాస్ టాప్ టీపై, డబుల్ కాటు హెడ్ బోర్డు కానుకొని పడుకొని నవల చదువుతోంది రాధ. ఆమె ఖరీదైన చీరలో ఉంది. జుట్టు షాంపూ చేయబడి గాలికి అందంగా రేగుతోంది. ఒకవైపు నవల చదువుతూనే మధ్య మధ్య టీవీ చూస్తోంది. టీవీ అడ్వర్టైజ్మెంట్లలోని చీరలు ఆమెని ఆకర్షిస్తున్నాయి. ఆమె ఒడిలోని ప్లేట్లో వేయించిన మసాలా జీడిపప్పు ఉంది. ఉండుండి ఒక్కొక్క పలుకు సుతారంగా ఆమె పెదవులకి అందించుకుంటుంది. ఆ జీడి పలుకుని మునిపంటితో కొరుకుతూ నవల చదువుతూ టీవీ చూస్తూ నొకమ్మా అమ్మా అంటూ పరిగెత్తుకొచ్చింది నౌకర్. ఆరెంజ్ జ్యూస్. అలాగేనమ్మా. ఫ్రిడ్జ్ తెరిచి సీసా తీసింది. గ్లాసులో నారింజ రసం కలిపి ఐస్ ముక్కలు వేసింది. లేత పసుపచ్చని నారింజ రసం మీద తేలుతున్న తెల్లని మంచు ముక్కలు. ట్రేలో గ్లాసు పెట్టి తీసుకొచ్చి వినయంగా నుంచుంది రాధ ముందు. జీడిపప్పు తింటూ, ఆరెంజ్ జ్యూసు సిప్ చేస్తూ, నవల చదువుతూ, టీవీ చూస్తూ, మంచం మీద విలాసంగా పడుకుని కాళ్ళూపుతూ, లేమ్మా రాధా, ఎంత వేళయిందో చూడు. ఆదివారమేనా ఇంత ఆలస్యంగా లేస్తే ఎలా? తల్లి కంఠం. రుళ్ళిపడి కళ్ళు తెరిచింది రాధ. ఆమె కలలోంచి బయటకు రావడం ఎంతమాత్రం ఇష్టంగా ఉన్నట్లు లేదు. ఎంత చక్కని కల. ఆ కలే నిజమైతే ఏం, ఎందుకు కాదు? తన వంటి అందమైన అమ్మాయి కన్న కలలు నిజం కావడంలో ఆశ్చర్యం ఉండదు, అసాధ్యమూ ఉండదు. మొహం కడుక్కుని స్నానం చేసి కాఫీ తాగింది. అప్పటికి 8కి దగ్గరవుతుంది. నిరంజన్ దగ్గరికి ఎన్ని గంటలకు వెళితే బాగుంటుందా అని ఆలోచించసాగింది. ఉదయం ఏ 10కో 11కో అయితే ప్రైవేట్ క్లాస్ పేరిట ఇల్లు దాటి బయటపడచ్చు. కానీ ఆ ఎండవేళ ఏం బాగుంటుంది? సాయంత్రం ఏ 4కో 5కో అయితే చక్కగా ఉంటుంది. అప్పుడే ఈ నరకం నుంచి ఏ నెపం మీద బయటపడాలి? రాధా, ఏమమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది. కూర్చో, వంట చేస్తోంది సావిత్రి. ఏంటి? లక్షవారం నాడు నీ పుట్టినరోజు. మాఘశుద్ధ తదియా లక్షవారం.
నాకు అవన్నీ తెలియవు కానీ ఇంగ్లీషు తేదీ చెప్పాయి. తిథులకి తేదీలకి సరిపడదులే. తెలుగు తిథుల ప్రకారం రేపొచ్చే లక్షవారం నీ పుట్టినరోజు అవుతుంది. ఆ వేళకి నీకేం స్వీట్ కావాలో చెబితే. స్వీట్ కోసమా? నీరసంగా అనుకుంది రాధ. ఆ పుట్టినరోజుకి మంచి బట్టలు తీయించుకోవాలి. నాన్నగారేం బీద కబుర్లు చెప్పినా లొంగిపోకూడదు నిశ్చయించుకుంది మనసులో. ఏదో ఒక స్వీట్ చేసే, నీకు సులువుగా అయ్యేది, అందరికీ నచ్చేది. కష్టానికి సులువుకి ఏముందే, నీకేం కావాలో చెప్పరాదు. అయితే జిలేబీ చేయి అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. రాధ ఆలోచనలన్నీ మంచి బట్టల మీద ఉన్నాయి. ఎప్పట్లా లంగా ఓణీలు కావు. చుడీదార్, పంజాబీ డ్రెస్ అలాంటిదేదో తీసుకోవాలి మంచిది. అంతే తప్ప పాతకాలపు లంగా ఓణీలు మాత్రం కావు. అమ్మమ్మల్లా తను మోడ్రన్ గర్ల్. తన డ్రెస్ కూడా మోడ్రన్గానే ఉండాలి. నవల తీసి చదవడం మొదలుపెట్టింది. రేపు ఇచ్చేయాలి పూర్తి చేసి. ఇవాళే తిరుబడి, సాయంత్రం బయటకు వెళ్లేదాకా. రాధ నవల్లో పడింది. అంతే. ఇంకా ఆమెకి కాలగమనం తెలియలేదు. తనని తాను మరిచిపోయింది. తల్లి కూడా పిలవలేదు. అమ్మాయి శ్రద్ధగా చదువుకుంటుందని. దాంతో ఆమె నవలా పఠనం నిరాటంకంగా కొనసాగింది. నవలలో అందమైన అమ్మాయిలు కిడ్నాప్ చేయబడతారు, స్మగ్లింగ్కి వినియోగించుకోబడతారు, మళ్ళీ అంతలోనే హత్యలు చేయబడతారు. నవల నానా గందరగోళంగానూ ఉంది. కానీ ఏ పేజీకా పేజీ మాత్రం చదివించగలుగుతోంది. వెల్కమ్ మిస్ రాధాదేవి. ఏమనాలో తెలియక మొహమాట పడిపోయి తల వంచేసుకుని ద్వారం వద్దనే నిలబడిపోయింది. ప్లీజ్ లోపలికి రండి, సుస్వాగతం. మీరొస్తారని ఎంత ఆశుందో, రారేమోనని అంత భయంగానూ ఉంటూ వచ్చింది అంటూ ఎదురొచ్చి మెల్లగా ఆమె చెయ్యందుకున్నాడు నిరంజన్. ఆమెకేం చెయ్యాలో పాలుపోవడం లేదు. అతని వెనకే అడుగులు వేయసాగింది. తన వెనక తలుపులు మూసుకోవడం ఆమెకి తెలియనే తెలీదు. కూర్చోండి అంటూ సోఫా వద్దకొచ్చాక ఆమె చేయి వదిలాడు. ఆమె కూర్చుంది. మీరేం తీసుకుంటారు? హాట్ డ్రింకా, కూల్ డ్రింకా? అంటే కాఫీ, టీ వగేరాలా, లేక లిమ్కా, థమ్సప్ అలాంటివా అని నా అభిప్రాయం. ఏమీ వద్దు, మెల్లగా అందామె. నా ప్రాణదాతలు మీరు. నా నుంచి ఈ చిన్నపాటి కానుక కూడా అందుకోకపోతే, అంగీకరించకపోతే నా మనసు ఎంత కష్టపడుతుందో ఆలోచించండి. అయినా దయతో, ప్రేమతో ఇంటికొచ్చిన అతిథి మీరు. నా సత్కారం అందుకోకపోతే ఎలా? అతను చిన్న విషయానికి అన్ని మాటలు మాట్లాడడం, అంత ప్రాధేయపూర్వకంగా మాట్లాడడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. సరే, లిమ్కా తీసుకుంటానులేండి అంది. థ్యాంక్ యూ. అతను అలమరాలోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి 2 సాసర్లలో బిస్కెట్లను అందంగా సర్దాడు. అలాగే ఫ్రిడ్జ్లోంచి యాపిల్ పండు తీసి ముక్కలు కోసి బిస్కెట్ల పక్కన సర్దాడు. ఫ్రిడ్జ్లోంచి లిమ్కాలు తీసి తెరచి సీసాల్లో స్ట్రాలు వేసి అన్నిటినీ ట్రేలో ఉంచి ఆమె వద్దకు తీసుకొచ్చాడు. మీరు తేవడమేమిటి? అంది రాధ మొహమాట పడుతూ. ఇంత అదృష్టాన్ని నేను వదులుకొని నౌకరికిచ్చేయడానికి నేనేమైనా మూర్ఖుణ్ణా? నవ్వాడతను. మీరు భలేగా మాట్లాడతారు. నాకందించడం అదృష్టమేమిటి? ఒమర్ ఖయ్యాం ఏమంటాడో తెలుసు కదా. అందగత్తెలతో ఆటలాడు కొరకు చిత్రలేఖన విద్య నేర్చితిని నేను అంటాడు. అలాగే నాకు అందమైన అమ్మాయిలకి సేవ చేయడం అంటే మహా ఇష్టం. నేను అందమైన అమ్మాయినా? అమాయకంగా అడిగింది రాధ. నిజమే, మీరు అందమైన అమ్మాయి కారు, సీరియస్గా అన్నాడు నిరంజన్. ఆ మాటకి ఆశ్చర్యపోయింది రాధ. అవును, మీది ఒట్టి అందం కాదు, మీరు అందగత్తెలకే అందగత్తె. దాంతో రాధ ముఖంలోకి కళ్ళొచ్చింది. పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. నిజంగా? నేనొక సంగతి, అదే యథార్థం, జరిగిన సంఘటన చెబుతాను. దాన్ని బట్టి నిజానిజాలు మీరే తేలుదురుగాని. ఏం వింటారా? చెప్పేదా? షూర్ అంది రాధ. నిరంజన్ కంఠంలో ఏదో గమ్మత్తుంది. ఆ కంఠం ఎంతసేపు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఆ మాటలు విన్న కొద్దీ వినాలి అనిపించేటట్లున్నాయి రాధకి. అప్పటికి ఇద్దరు పలహారము పానీయము తీసుకున్నారు. 2 రోజుల క్రితం, అంటే మొన్న రాత్రి అన్నమాట, ఒక అతనికి పెద్ద ఎత్తున జ్వరం వచ్చింది. ఎంత జ్వరం అంటే 105 వరకు అన్నమాట. అతనికి అంత వేడిలో దాదాపు వణుకు సంధి వచ్చేస్తున్నాయన్నమాట. డాక్టర్ వచ్చాడు. అతను స్నేహితుడు కూడా. వైరస్ ఓ వారం రోజులుంటుందేమో. తొందరగా తగ్గించలేవు. నిజం చెప్పాలంటే ఈ వైరస్ ఫీవర్ని తగ్గే వరకు భరించడం తప్ప నిజంగా మందు లేదు. మందుంది. ఏంటి? తెల్లబోయాడు డాక్టర్ ఫ్రెండ్. డాక్టర్ కానీ అతను తాతకి దగ్గులు నేర్పుతున్నట్లు తనకి మెడిసిన్ గురించి చెబుతుంటే. చెప్పను, చూపిస్తాను. ఎల్లుండి రాత్రికి నా టెంపరేచర్ నార్మల్కి రాకపోతే చూడు.
ఇంపాసిబుల్. ఈ వైరస్ 48 గంటల్లో తగ్గేది కాదు. అదంపక్షం 5 రోజులు. నా దివ్యౌషధం ముందు అసాధ్యాలుండవు. సరే చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్నట్లు అని వెళ్ళిపోయాడు డాక్టర్. రాధికి అర్థం కావడం లేదు. నిరంజన్ ఈ కథ ఎందుకు చెబుతున్నాడు? ఎందుకంటే మంచివి తీయనివి కబుర్లు లేవా ఇతని దగ్గర? ఈ సంఘటన ఏమంత కుతూహలంగా ఉందని? నో సస్పెన్స్. 48 గంటల వ్యవధి. మందు వాడకుండా 105 డిగ్రీల జ్వరం పోగొట్టుకోవాలి. ఆ పందెం వేసింది ఎవరో తెలుసా రాదా? మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. ఎవరు? నేనే. ఆ? ఆశ్చర్యపోయింది. అంతేకాదు, పందెం దాదాపు గెలిచినట్లే. ఇంకా 4-5 గంటల వ్యవధి ఉంది. నా టెంపరేచర్ 100 మాత్రమే. కానీ నార్మల్ టెంపరేచర్ 98.4 డిగ్రీలు కదా. మీరు సహకరిస్తే అది సాధిస్తాను కొంచెం వ్యవధిలో. ఎలా? అప్పటికే ఆమె అరచేతుల్లో అతని వేళ్లు గమ్మత్తుగా గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె 2 చేతులు అతని 2 చేతుల్లోనూ ఉన్నాయి. ఆ స్పర్శ చిత్రంగా ఉంది. మళ్ళీ మళ్ళీ కోరుకోదగిందిగా అనిపిస్తోంది. ముందు నా థీరీ నమ్మకం చెబుతాను. శరీరము మనసు రెండూ కలిసుంటే ఆరోగ్యంగా ఉంటాయి, లేదా అనారోగ్యం అవుతాయి. అంతే తప్ప ఒకటి ఆరోగ్యంగా ఉండి మరొకటి అనారోగ్యంతో ఉండడం జరగదు. నా శరీరానికి వచ్చిన వేడి మనసుకి సంబంధించింది. అతను కళ్ళు మూసుకుని వివరించసాగాడు. నా మనసుకంత వేడెందుకు? నేనొక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమె కోసం తహతహ, ఆతృత, తపన. ఆ తపనే ఈ వేడి. ఆమె ఐ లవ్ యూ అంటే నా మనసు చల్లబడుతుంది. ఆమె స్పర్శతో తనువు స్వస్థత చెందుతుంది. ఇది నా సిద్ధాంతం. నిన్న మీరొచ్చారు. నా అభ్యర్థనని మన్నించి మీరొచ్చారంటే దాని అర్థం మీరు నా ప్రేమ పట్ల సుముఖంగా ఉన్నారనే. నేనలా భావించడంలో నేరమేమైనా ఉందా రాదా? ఆమె చేతులను మృదువుగా నిమురుతూ అడిగాడు. లేదు అంది రాధ. అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నట్లే కదా? ఆత్రంగా అడిగాడు. "ఉమ్," సిగ్గుపడిందామె. బతికించారు. నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవస్థ నుంచి కాపాడారు. మీకు చాలా కృతజ్ఞుణ్ణి. ఆత్మహత్య? మీరు నా ప్రేమని అంగీకరించి ఉండకపోతే? ఆ మాటతో రాధలో విపరీతమైన ఆనందము, కొంచెం భయం కూడా కలిగాయి. తను ప్రేమ అంగీకరించకపోతే చనిపోయేందుకు కూడా సిద్ధపడే ఒక మనిషి. అంత అందమైంది తను, అంత గొప్పది తను. కానీ మీరు దయామయులు, ప్రేమమూర్తులు. మీరు నా గదికి రావడమే కాదు, కరుణతో మిమ్మల్ని స్పృశించడానికి కూడా అభ్యంతర పెట్టలేదు. అందుకే నా టెంపరేచర్ మీ స్పర్శతో చాలా వరకు దిగింది. మీ సున్నితమైన చేతిని నా నొసట మీద ఉంచుకుంటే అబ్బా, ఆ హాయి నేను వర్ణించగలనా? మీరు చాలా విశాల హృదయులు రాదా. కానీ మీకింకా నార్మల్కి రాలేదు కదా. అతని వేళ్లు తన వేళ్లతో అల్లుకుంటూ ఆటలాడుతుంటే ఆనందం అనుభవిస్తూనే అడిగింది. మీరు సహకరిస్తే అదెంతసేపు? నేనేం చెయ్యాలి? ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వి అతను లేచాడు. స్టోర్ వెలలోంచి ఒక ప్యాకెట్ తెచ్చాడు. రేపు మీ పుట్టినరోజు. నివ్వెరపోయింది రాధా. "ఉహుం, లక్షవారం తిథుల్ని బట్టి. నేను చెబుతోంది ఇంగ్లీషు తేదీ. తిథులు తేదీలు దగ్గరగా ఉంటాయేమో కాని ఒకటి కావు. ఇంగ్లీషు జన్మ తేదీ మీది రేపే." ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విస్ఫారితాలయ్యాయి. మీకెలా తెలుసు? నాకే జ్ఞాపకం ఉండదే. మనసుంటే అదే తెలుస్తుంది. రేపు మీ పుట్టినరోజు సందర్భంగా ఈ మీ ప్రేమ దాసుడిచ్చే చిన్న కానుక స్వీకరించాలి. కాదనకూడదు. ఏంటిది? సస్పెన్స్. కొంచెం ఆధారం, క్లూ ఇవ్వండి. సరే వినండి. 2 క్లూస్ ఇస్తాను. మొదటిది, ఇది మీ సౌందర్యాన్ని ఇనుమడించి చూపుతుంది చూసేవారికి. రెండవది, మీ హృదయాన్ని నా హృదయంలా మీ శరీరాన్ని పెనవేసుకుని ఉంటుంది. రాధ ఆలోచనలో పడింది. ఏంటా అన్నట్టు. వేడివేడి టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది అంటూ అతను టెలిఫోన్ అందుకుని మెసేజ్ ఇచ్చాడు దగ్గరలో ఉన్న హోటల్కి. చక్కని టీ వచ్చింది స్నాక్స్తో. తీసుకున్నారిద్దరు. బాయ్ వెళ్ళిపోయాడు డబ్బులు, ఖాళీ కప్పులు, ప్లేట్లు, సాసర్లు పట్టుకుని. ఆ తెలిసింది అంది రాధ ప్యాకెట్ని చూస్తూ. మీరు తెలివైన వారు. అందమైన వాళ్ళెప్పుడు తెలివైన వాళ్లే. చెప్పేయండి, నేను ఓడిపోతాను. ఆమె అతని మీద కొంగింది. నోటిని అతని చెవి దగ్గరకు తెచ్చి మెల్లగా గొణిగింది. అంతే. మరుక్షణం మార్వలెస్ రాధా, మార్వలెస్, యు ఆర్ స్మార్ట్ అంటూ ఆనందం అభినందన పట్టలేక ఒళ్ళు మరిచినట్లు ఆమెను ఒళ్ళోకి తీసుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆమె బుగ్గలు పెదవులు ముద్దాడాడు. రాధకేం చెయ్యాలో తోచలేదు నిమిషాల్లో.
ఆ స్పర్శ సుఖం, ఆలింగనం, చుంబనాలు ఆమెకి కొత్త. అయినా చాలా బాగున్నట్లు అనిపిస్తున్నాయి. కానీ మనసులో ఎందుకో ఒక మూల భయంగా ఉంది. తప్పు చేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ శరీరం మాత్రం వాటిని కోరుతోంది గాఢంగా. ఆమెలో సంఘర్షణ ఎటూ తేలడం లేదు. అయితే ఆమె ఐచ్ఛికంగానే నిరంజన్‌కి సహకరిస్తోంది. అతన్ని తను కూడా కౌగిలించుకుంటోంది. అల్లుకుపోతోంది. చుట్టుకుపోతోంది. పెనవేసుకుపోతుంది. ముద్దులు పెట్టుకుంటుంది. ఆమెను పారవశ్యం, వివసత ఆవరించాయి ఆపాదమస్తకము. ఆమె ఏం చేస్తోంది ఆమెకే తెలీదు అన్నట్లుందామె పరిస్థితి. అతను ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని ఒక్కసారి గాఢాతి గాఢంగా కౌగిలించుకుని వదిలాడు. ఆమె ఉక్కిరిబిక్కిరి నుంచి తేరుకుంది కొన్ని క్షణాలకి. బుగ్గలు అరచేత్తో తుడుచుకుంది. ఆమె ముఖం సరికొత్త అనుభవం చవిచూసినందువల్లనేమో ఎర్రగా కందింది. నిజానికి ఆమె ఇంకా మొట్టమొదటి పురుష పరిశుభంగపు అనుభూతి నుంచి పూర్తిగా బయటకు రానేలేదు. రాధా, కోపమొచ్చిందా? ఉహుం, అందామె సిగ్గుపడుతూ. రేపు మీ పుట్టినరోజు సందర్భంగా నేను ప్రజెంట్ చేస్తున్న డ్రెస్ వేసుకుని వచ్చి దర్శనమిచ్చి నన్ను తరింపజేస్తారా? రేపు కాలేజీ ఉంది. సాయంత్రం వస్తే ఇంటికి వెళ్ళేసరికి మరీ ఆలస్యం అయిపోతుంది. ఇంటికి ఆలస్యం కాకుండానే ఇక్కడికి వచ్చి వెళ్లేందుకు ఉపాయం ఆలోచించండి. యు ఆర్ స్మార్ట్. సరే, తప్పకుండా వస్తారు కదూ? మీకోసం చాలా ఏర్పాట్లు చేసుంచుతాను. మీరు రాకపోతే అవి వృధా అవుతాయని కాదు, కానీ నా ప్రేమ నిరాశ పడుతుంది. చూడండి, మీ కౌగిలి ప్రసాదించారు నాకు. టెంపరేచర్ నార్మల్కి వచ్చేసింది. మీరు నా మీద ప్రేమతో పందెం గెలిపించారు. థ్యాంక్ యూ. ఆమె చేతులందుకుని ఊపుతూ అన్నాడు నిరంజన్. నేనిక వెళతాను. చాలా వేళయింది. రేపు వస్తారని ఎదురు చూస్తుంటాను. తప్పకుండా. ఆమె లేచింది. మనసులో ఇలాంటి స్వర్గానికి రాకుండా ఎలా ఉండగలననుకుంటూ. వెళ్లే ముందు ఒక్కసారి ఐ లవ్ యూ అన్రు, నన్ను పరవశింపజేసేలా. ఐ లవ్ యూ. అతనామెను చిన్నగా ముద్దు పెట్టుకుని వదిలాడు. ఆమె కోసం సిద్ధం చేయబడిన రిక్షాలో రాధ ఇంటికి బయలుదేరింది. ఆమె ఇల్లు చేరేసరికి చీకటి పడబోతోంది. కలల్లో తేలిపోతూ మధురమైన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కుర్చీలో కూర్చుంది రాధ. తన ఇంగ్లీషు పుట్టినరోజు నిరంజన్‌కెలా తెలిసింది? రాధా, వస్తున్నా అంటూ అమ్మ దగ్గరికి నడిచింది. వంట అయిపోయినట్లుంది. ఎందుకు పిలిచిందో? కూర్చోమ్మా, నీకో మంచి కబురు చెబుతాను. ఏంటి? అంటూ పీట వాల్చుకుని కూర్చుంది తల్లికి ఎదురుగా. నీ పుట్టినరోజుకి కొత్త బట్టలు కొనుక్కోమన్నారు నిన్ను మీ నాన్నగారు. రాధ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇప్పుడు తనకి మంచి బట్టలు అవసరం. నిరంజన్ రూమ్కి వెళ్లేందుకైనా. ఎంతిచ్చారేం? ఓ జత తీసుకోమని 200 ఇచ్చారు. రేపు నేనిస్తాను, నువ్వు బజారు వెళ్లే ముందు. గాలి తీసేసిన బేలూన్లా అయిపోయింది రాధ ఒక్కసారి. ముష్టి 200 ఏమొస్తాయని ముఖం ముడుచుకుంది. 200లో శుభ్రమైన లంగా ఓణీలు కూడా రావు. ఇంకా పెట్టికోట్లు అవి కొనుక్కోవాలి. చూడు రాధా, అన్నయ్యేమో పై ఊళ్ళో ఉండి పెద్ద చదువు చదువుతున్నాడు. వాడికి పంపగా మిగిలిన దానిలో మనం సర్దుకోవాలి. 200లకు వచ్చే మేరకే కొనుక్కో. దానికి అంతేముంది? వేలకి వేలు పోసి గుడ్డలు కొనుక్కోవచ్చు. 100లోనూ కొనుక్కోవచ్చు. ఉన్నదాంతో తృప్తి పడ్డం నేర్చుకుంటే మనుషులు సుఖపడతారు. చేతకాని కబుర్లు అనుకుంది రాధ మనసులో. డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక చెప్పే మాటలు ఓ సరదా అంటూ ఉంటేగా. ఈ అన్నయ్య చదువు పేరుతో తనని తినేస్తున్నారు అమ్మా నాన్న. 2 పిల్లల్ని పెంచలేని వీళ్ళు ఇద్దరినెందుకు కనాలి? రాధ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అసంతృప్తిగా. ఆమెకు నిరంజన్ గదిలో చూసిన ప్యాకెట్టు జ్ఞాపకం వచ్చింది. ఆ ప్యాకెట్లో తన కోసం ఎంత ఖరీదైన డ్రెస్సు ఎదురు చూస్తుందో. రాధ మెదడులోకి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. తన తెలివితేటలకి తానే చిరునవ్వు నవ్వుకుంది. ఆ క్షణంలో ఆమె గ్రహించలేకపోయింది అమ్మని నాన్నని మోసం చేసేవి ఐడియాలు తెలివితేటలు కావని.